అసెంబ్లీలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. కాపు 25,694 మంది ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్ 13,410, రెడ్డిగూడ రెడ్లు అయితే 7,023, ఈబీసీస్ 4,190, మైనారిటీస్ 3,968, కమ్మాస్ కూడా క్యాస్ట్ వారిగా 2,607, క్షత్రియ 520, బ్రాహ్మణ్ 363, ఆర్యవైశ్య 121. మొత్తం కలిసి 2,90,234 మంది ఎలిజిబుల్. టోటల్ స్కీమ్ 435,35,10,00,000 రూపాయల దిశ. ఇది ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఆటోమొబైల్ ఇండస్ట్రీ పైన కానీ డ్రైవర్స్ పైన శ్రద్ధ పెట్టాం. దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ అధ్యక్ష, నెక్స్ట్ కార్యక్రమం మీరు చూస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ టైం అధ్యక్ష జూలై 1 ఆర్డర్స్ ఇచ్చాం 2024. ఓల్డ్ ఏజ్ విడో ఈ పెన్షన్ని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచాం. డిజేబుల్డ్ పెన్షన్ 3,000 నుంచి 6,000 చేశాం. అదే మరి ఫుల్లీ డిజేబుల్డ్ అయ్యి బెడ్ రిడన్ అయితే 5,000 నుంచి 15,000 చేశాం. భారతదేశ చరిత్రలో 5,000 రూపాయలు ఉండేది 15,000, 3 రెట్లు ఒకేసారి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. క్రానిక్ డిసీజెస్ ఉంటే కిడ్నీ, లివర్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, క్రానిక్ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళందరికీ 5,000 నుంచి 10,000 రూపాయలు చేసాం అధ్యక్ష. ఇంకొక పక్కన దిశ ఒక్కొక్కసారి బంధువుల ఇంటికి వెళ్తారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఎక్కడికక్కడ ఎక్కడున్నా తీసుకునే అవకాశం కల్పించాం. ఒకవేళ ఏ పరిస్థితులను తీసుకోలేకపోతే 3 నెలలకు ఒకసారి, ఫస్ట్ మంత్ తీసుకోకపోతే 2వ నెల, 2 నెలలు తీసుకోకపోతే 3 నెలలకు కూడా ఇచ్చే అవకాశాన్ని కల్పించాం. ఇంకొక పక్కన దిశ విడో పెన్షన్, భర్త చనిపోతే భార్యకి ఇవ్వకపోతే పెండింగ్ ఉన్నటువంటి 1,57,938 మందికి ఒకేసారి పెన్షన్లు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని చెప్పడం మీకు తెలియజేస్తాం. ఏ నెలలో అయినా సరే భర్త చనిపోతే ఆటోమేటిక్గా భార్యకు కూడా పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్కన దిశ ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేసింది పెనుమాకలో, గుంటూరులో 1 జూలై 2024లో లాంచ్ చేశాం. ఇదే దిశ ఈరోజు మనం చూసినప్పుడు నెలకు 2,745 కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక కార్యక్రమం. 63,50,000 మందికి ఇస్తున్నాం. 59% ఉమెన్ ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఐఎమ్ వెరీ హ్యాపీ. 59% ఉమెన్ ఉన్నారు. లాస్ట్ 15 నెలల దిశ 45,274 కోట్ల రూపాయలు పేదల అకౌంట్లో వాళ్ళ ఇంటికి పంపించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. దీనికంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది దిశ? 45,000 కోట్లు 15 నెలల్లో వాళ్ళ ఇంటి దగ్గర వేసే పరిస్థితికి వచ్చాం. తొలి రోజునంత మునుపైతే మేము వాలంటీర్లు లేకపోతే ఇవ్వలేమని, వాలంటీర్లు పంపకుండా మీరు ఆ రోజు ఎన్నికలప్పుడు చూస్తే నాటకాలు ఆడి కొంతమంది చనిపోతే మానసికంగా వాళ్ళు ఎంత ఆనందపడిపోయారంటే పైశాచిక ఆనందాన్ని పొంది చాలా దారుణాలు చేశారు. ఈరోజు అధ్యక్ష ఉండే స్టాఫ్తోనే బ్రహ్మాండంగా 3 గంటల్లో ప్రతి ఒక్క ఇంటికి పింఛన్ తీసుకుపోయి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కూడా డే 1 97% ఇస్తున్నాం అధ్యక్ష. పోటీ పడి ఒక ఆహ్లాదంగా అందరూ కూడా ఆనందంగా ఒక కమిట్మెంట్ ఇస్తున్నారు. ఒక పండుగ వాతావరణంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. నేను దాంతో వదిలిపెట్టలేదు దిశ. వాయిస్ మెసేజ్, డోర్ స్టెప్ డిస్బర్స్మెంట్ చేస్తూనే GPS ట్రాకింగ్ చేస్తున్నాం టెక్నాలజీతో, SMS అలర్ట్స్ పంపిస్తున్నాం, IVRS ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. అదే మరిగా మన మిత్ర వాట్సాప్లో కూడా పెట్టి మళ్ళీ ఒకసారి మెసేజ్లు పంపిస్తున్నాం. అంటే ఏ ఒక్క వ్యక్తికి తెలియదనకుండా ఈ కార్యక్రమాన్ని అతి శ్రద్ధతో, ఒక మాటలో చెప్పాలంటే పేదవాళ్ళు ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోకుండా
కష్టపడకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఒక మాటలో పవిత్రమైన భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ఈ కార్యక్రమంలో ఒకసారి మీరు చూస్తే అధ్యక్ష 28,47,441 మంది బీసీలు ఉన్నారు. ఎస్సీలు 1,14,807 మంది ఉన్నారు. కాపులు 6,88,568, ఎస్టీ 3,75,842, అదే మరి మైనారిటీ 3,16,705. ఈ విధంగా అన్ని క్యాస్టులు కూడా పేదరికమే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్కన దిశ, ఈరోజు చాలా రాష్ట్రాలు ఉన్నాయి. నెక్స్ట్ ఈ రాష్ట్రాలను మీరు ఒకసారి చూస్తే కొన్ని రాష్ట్రాల్లో ఇంత మునుపు చెప్పినట్లు అధ్యక్ష ఎస్సీలు 11 లక్షల అధ్యక్ష. అది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏపీ హైలైట్స్ అంతా కూడా మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ 6,000, హెల్త్ పెన్షన్ 10,000, బెడ్ రిడన్ 15,000 అధ్యక్ష. చూసిన తర్వాత 27 స్టేట్స్ మీరు చూడండి అధ్యక్ష. హర్యానా 2,500 అన్ని, తెలంగాణ 2,016, ఒక్క డిజేబుల్ మాత్రం 4,016, కేరళ 1,600, 1,400, 1,400, సిక్కిం 1,500, 2,000, 2,000, ఉత్తరాఖండ్ 15,000, 1,500, 1,200, 1,200, బెంగాల్ 1,000 రూపాయలు 3, మహారాష్ట్ర 3. మహారాష్ట్ర అధ్యక్ష అన్ని రాష్ట్రాల కంటే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేసి తగ్గింది. అదే మరి అధ్యక్ష తమిళనాడు అధ్యక్ష ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే రాష్ట్రం మీరు చూస్తే 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,000 రూపాయలు. జార్ఖండ్ 1,000 రూపాయలు, 1,000 రూపాయలు, 1,500. త్రిపుర 1,000 రూపాయలు. గోవా 1,000 రూపాయలు అన్నింటిలో. హిమాచల్ ప్రదేశ్ 850, 1,000. రాజస్థాన్ 750, 500, 750. పంజాబ్ 750, 750, 800. గుజరాత్ 750, 1,250, 600. కర్ణాటక 600, 600, 600. మధ్యప్రదేశ్ దేశ 600. ఉత్తరప్రదేశ్ 500, 500. ఒరిస్సా 500, 500. మేఘాలయ 500, 3 కూడా. బీహార్ 400. ఛత్తీస్గఢ్ 350, 350, 500. మిజోరం 350, 350, 350. నాగాలాండ్ 300, 300, 300. అస్సాం 250, 300, 300. మణిపూర్ 200, 300, 300. ఇది ఒకసారి చూసిన తర్వాత దిశ ఇది ఒక చరిత్ర. 32,143 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున పేదలకు డెబిట్ నేరుగా ఇంటి దగ్గర డబ్బులు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మన తర్వాత దిశ కేరళ 8,179, 1/4. కడవన్నీ ఇంకా తక్కువ. అంటే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే శాసనసభ్యులు, రాష్ట్ర ప్రజానీకం, ఈ ప్రభుత్వం ఏ విధంగా పేదవాళ్ల పట్ల అంకితమైన భావంతో పనిచేస్తున్నామో ఇది ఒక్కటే ఉదాహరణని మరొక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక సాటిస్ఫాక్షన్. అందుకే నేను చెప్పాను మొదటి తారీఖున ఎవరైనా సరే ఇదే కార్యక్రమం కింద ఉందాం, ఇది ఒక నాందిగా తీసుకుందాం. భవిష్యత్తులో ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా పేదవాళ్లకు ఇబ్బంది లేకుండా జీవన ప్రమాణాలు పెంచే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండవ కార్యక్రమం అధ్యక్షుడు మీరు చూస్తే అనదర కార్యక్రమం స్త్రీశక్తి. స్త్రీశక్తి అధ్యక్ష హిస్టారిక్ లాంచ్ 15 ఆగస్టు 2025 అంటే స్వాతంత్ర దినం. నా ఉద్దేశం మహిళలకు ఎంత చేసినా తక్కువ అవుతుంది కాబట్టి ఆర్థిక స్వాతంత్రం ఇవ్వాలనే ఉద్దేశంతో
మహిళల్ని అన్ని రంగాలలో పైకి తీసుకొచ్చే వరకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే స్త్రీ శక్తి ఆగస్టు 15న ప్రారంభించాం. ఆ రోజు దిశ 3 పార్టీలు కూడా కలిసి వచ్చాం. ముగ్గురం కూడా, నేను, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, ముగ్గురం కలిసి లాంచ్ చేశాం. అదే మరిగా దిశ అందరు ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతా కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా చేశారు దిశ. అదే అధ్యక్ష, ఇక్కడ మీరు చూసినప్పుడు నెక్స్ట్ అన్ని బస్సుల్లో అంటే 74% ఆర్టీసీ బస్సుల్లో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఫ్రీ బస్ని, స్త్రీ శక్తిని ప్రారంభించాం. అదే మరి అధ్యక్ష, రాష్ట్రంలో ఎక్కడైనా సరే విత్ ఇన్ ది స్టేట్ తిరిగే ఏర్పాటు చేశాం. ఈరోజు శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకు వెళ్ళొచ్చు, అలాంటి ఏర్పాటు చేశాం అధ్యక్ష. కాబట్టి ఎక్కడా నిబంధనలు లేవు, అందరూ కూడా ఫ్రీగా తిరిగే అవకాశాన్ని కల్పించాం. 8,86,00,000 మంది ఉమెన్, గర్ల్స్, ట్రాన్స్జెండర్స్ ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు ఇప్పటి వరకు. అయితే అధ్యక్ష, ఉమెన్ షేర్ బస్ ట్రావెల్ 40 నుంచి 62%కి పెరిగింది. ఇంకొక పక్కన ఉమెన్ ప్రయాణం డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తం మీరు చూస్తే 9.47 లక్షల నుంచి పర్ డే 21,11,000 పెరిగింది. ఇంకొక పక్క ఎవ్రీ మంత్ 6,33,00,000 మంది